హలో మగవలు, హాయ్ మహారాజాస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మగువా వ్లాగ్స్. ఈరోజు మనము బొబ్బరి చిక్కుళ్ళు అండ్ టమాటో కర్రీ చేసేద్దాం రండి. బొబ్బరి చిక్కుళ్ళు చూడడానికి పర్పుల్ కలర్లో ఉన్నాయండి. చూసేద్దాం రండి ఎలా వండాలో. ముందుగా బాండి పెట్టి ఆయిల్ వేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ పీసెస్ని ఇందులో వేసేసుకొని దోరగా వేయించుకోవాలి. బీన్స్ని నీట్గా కట్ చేసుకుని దాన్ని నేను ఆల్రెడీ స్టీమ్ మీద బాయిల్ చేసుకున్నానండి. చూస్తున్నారు కదా, నేను స్టార్టింగ్లో అయితే అవి ఇంకా చాలా పర్పుల్ కలర్లో ఉన్నాయి వాటి బీన్స్ అనేవి. సో నేను బాయిల్ చేసిన తర్వాత నార్మల్ కలర్కి వచ్చినాయి. ఇందులో వచ్చేసి టమాటోలు వేసుకుని ఒకసారి మగ్గించుకోవాలండి. సో ఇక్కడ చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి మగ్గనిద్దామండి. ఇప్పుడు 4 రెమ్మలు కరివేపాకు అండ్ 2 టీ గ్లాసులు నీళ్లు వేసుకుని కర్రీని ఇలాగా మూత పెట్టేసి ఉడికించేసుకుందామండి. 10 నిమిషాల తర్వాత కర్రీ అనేది దగ్గరికి అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీరను కూడా వేసుకుని మరో నిమిషం పాటు ఉడికించుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బొబ్బరి చిక్కుళ్ళు అండ్ టమాటో కర్రీ అనేది రెడీ అయిపోయినట్టండి. వీటి సీడ్స్ మనకి వైలెట్ కలర్లో ఉన్నా సరే, పర్పుల్ కలర్లో ఉన్న నార్మల్ కర్రీ లాగే ఉందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.